మంపున ధింక చిక రమ్మని పిలిచెని రామ్ చిలక హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఫుల్ టు బిందాస్. ఇవాళ మండే అంటే మా రచ్చ రైడర్స్ డే. మా రచ్చ రైడర్స్ నుంచి ఎవరు వస్తున్నారో తెలుసుగా, ఎక్స్ప్రెస్ హరి అండ్ యాదమ్మ రాజు. గల్లబట్టి గుంజుతాంది దీని సూపే, లల్లి బట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. ఇలాంటి సందర్భాల్లో అమ్మాయిలను చూస్తే భయం అవుతుంది. మనం లవ్ చేసిన అమ్మాయి పెళ్లి చేసుకోమని చెప్పినప్పుడు ఒక్కసారి సుస్సు పుస్సు చేస్తుంది. అమ్మాయి డ్రైవింగ్ చేసినప్పుడు మనం బ్యాక్ సీట్ లో కూర్చున్నప్పుడు, నా అమ్మాయి డ్రైవింగ్ చేస్తుంది అనుకో, సీట్ ముందు ఉంటది, ఈడ స్టీరింగ్ ఉంటది. పెళ్ళైన ప్రతి వాడు ఆడదానికి భయపడాల్సిందే కదా. సూపర్, వెరీ గుడ్ ఆన్సర్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లేడీస్. అమ్మాయిలు ఆడమంటే మీ మొక్కలు. నెక్స్ట్, ప్రపోజ్ చేసిన నెక్స్ట్ డే షాపింగ్కి వెళ్దాం అన్నప్పుడు, ఐ లవ్ యూ అండి అని అన్నప్పుడు చెప్పు సైజ్ ఎంతో తెలుసు, అప్పుడే షాపింగ్ స్టార్ట్ అయిందని ఏదో. నెక్స్ట్, అబ్బాయిని తన ఇంటికి తీసుకెళ్ళమన్నప్పుడు ఏం చేస్తారమ్మా? వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా, భయపడతారు. పేరెంట్స్ ఉన్నప్పుడు అయ్యా అట్లా క్లారిటీ ఇవ్వు. నెక్స్ట్, ఎవరైనా లావుగా ఉంటారు కదనా, వాళ్ళు చిన్న చిన్న మిడ్డీలు వేసుకొని నడుచుకుంటూ వస్తే భయపడతాం. నెక్స్ట్, రాఖీ పండుగ రోజు అమ్మాయిని చూసే భయం అవుతుంది. వామ్మో, నేనైతే ఇంట్లోకి వెళ్ళి బయటకి వెళ్ళకపోతుండే. ప్రపోజ్ చేసిన నెక్స్ట్ డే వాళ్ళ డాడీని తీసుకొని వస్తే భయం అవుతుంది. సపోజ్ నువ్వు ప్రపోజ్ చేసినావు, ఈమె ఒప్పుకుంది, నేను డాడీ, నువ్వు ఎట్లా ఫేస్ చేస్తున్నావు, ఎట్లా భయపడతావు చూద్దాం. డాడీ శ్రీకాంత్ ఉన్నాడు కదా, శ్రీకాంత్ మన పాలబ్బాయి ఆడేం చేశాడు? పాలబ్బాయి శ్రీకాంత్ కాదు. డ్రైనేజ్ క్లియరా? కాదు డాడీ, ఈ శ్రీకాంత్ వేరు, మీకు తెలీదు. ఆయన పెద్ద కంపెనీలో పెద్ద సాఫ్ట్వేర్ జాబ్ చేసే, పెద్ద పెద్ద ఆస్తులు ఉన్నాయి, పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి. ఆయన నాకు నిన్నే ఐ లవ్ యూ చెప్పాడు. వాడి ఆస్తి ఎలాగోలా కొట్టేద్దాం నువ్వు కొంచెం కోఆపరేట్ చేస్తే. శ్రీకాంత్ హాయ్. ఇదేంటమ్మా, నీ డ్రైవర్ లాగా ఉన్నాడు. డాడీ ఆస్తి. అమ్మా నాకంటే ఎంత అందంగా ఉన్నాడు చూడమ్మా. శ్రీకాంత్ మీట్ మై ఫాదర్ రవి. హలో మై సన్, సారీ మై అల్లుడు. హలో మామయ్య, ఎలా ఉన్నారు? మా అమ్మాయిని ప్రపోజ్ చేశారంట. అవునండి. పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు? మీరు ఒప్పుకుంటే ఇప్పుడే చేసుకుంటాను. నానా, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. శ్రీకాంత్ కాల్ ముక్కు. నాకు మా అమ్మాయిని చేసుకునేవాడు చాలు, మీ రెస్పెక్ట్ కి చాలు. ఇక ఇద్దరికి పడతాయి, ఓకేనా? నీ దగ్గర ఎంత ఆస్తి ఉందో నాకు అవసరం లేదు, కానీ నీలో మ్యాటర్ ఎంత ఉందో చూడాలి. ఒక్కసారి ఒక 100 డిప్పులు కొట్టి ఆగమ్మా ఆగు. నాన్న పెళ్లికి ముందు అన్ని చేయించొద్దు నాన్న. 100 అయినాయి, లెక్క పెట్టుకో. ఏమైనాయి? 1:4. 1:4. మీ డాడీ నేర్పిండారా లెక్కలు? డాడీ ప్లీజ్ డాడీ ఒప్పుకో. నాకు వాళ్ళలో ధైర్యం నచ్చింది. సరే, టైం చూసుకొని పెళ్లి చేస్తాను, వెళ్ళు. నెక్స్ట్, మందు తాగిన అమ్మాయిని చూస్తే భయం వేస్తుంది అన్నయ్య. ఇప్పుడు అమ్మాయి తాగింది అనుకుందాం. తాగుతా. వాటర్ ఎందుకు అంత వాటర్ తాగిపిస్తున్నావు? వాటర్ కాదే, బాత్రూమ్ లో ఫినైల్ ఉండిపోయింది.
ఈడు నీకు ఎప్పుడో ఎవడో మోసం చేస్తే వీంట్లో వాడిని చూసుకుంటున్నావు. రే రవిగా నేను లేను రే. రే ఎంతమంది జీవితాల్లో నాశనం చేసావురా. ముందు లాస్య, ఇప్పుడు నేను, తర్వాత గీత, ఆ తర్వాత సీత, పిల్లని నోట్ల తర్వాత రవి. రవి ఏడి? మరి నీలాగా ఉంటాడు రవి. నువ్వెవరు? నీకు అప్పుడే దిగిందా ఎన్ని బీర్లు తాగి? రవి హలో బేబీ. కమ్. ఓకే కమ్. వస్తున్నా, ఇప్పుడు వస్తున్నా, సుసు వేసి వస్తా. మండే నుంచి వెళ్ళి సాటర్డే దాకా ఫాలో అయిన అమ్మాయిని సండే మార్నింగ్ చూస్తే భయం అవుతుంది. ఎందుకురా ఫాలో అయిన అమ్మాయి కనిపిస్తే ఓకే కదా? అంటే సండే మార్నింగ్ మేకప్ లేకుండా ఉంటది కదా. అమ్మాయిలకి శిగం వచ్చినప్పుడు భయపడు. అది నురా 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 నురా. నీకు సిగం వస్తే ఎట్లా వస్తుందో చూపెడదాం. ఒక అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు కొట్లాడుతున్నప్పుడు వాళ్ళ మధ్యలోకి వెళ్ళాలంటే భయమేస్తుంది. దాదా ఈమె అబ్బాయి, మన ఇద్దరం అమ్మాయిలం. ఏమే నా బాయ్ ఫ్రెండ్ తలుకున్నావు నువ్వు? వాడిని చూసింది నేను, ఫస్ట్ ముట్టుకుంది నేను, ముద్దు పెట్టింది నేను. అంతకు ముందు నేను. ఏంటమ్మా ప్రూఫ్? నా దగ్గర వాట్సాప్ మెసేజ్లు ఉన్నాయి, ఫేస్బుక్ ఉన్నాయి. అది నేను లేకపోతే వాడు ఒక్క ఇంచు కూడా కదలడే. అలా పెట్టుకున్నావే నీ దగ్గర ఇప్పుడు? నేనే కొంగు కట్టేసుకున్నా. నువ్వే సావితి సావితి. నీ ముఖం చూడు ఎట్లుందో. నా అంత అందంగా ఉన్నవా నేను? నా నరుడు ఎంత సన్నగా ఉందో చెప్పరా చెప్పరా. ఈరోజు గురువారం మౌనవ్రతం మాట్లాడద్దు. ఒరేయ్ ఏం చెప్పావురా? నాతో అనుకుంటూ నన్ను పెళ్లి చేసుకుంటా అన్నావు కదా, ఇప్పుడు అదేంది? నాతో కూడా చెప్పావు కదా. అవును, ఈ మొగ్గాలు చాలా దారుణం అయిపోయారు ఇవాళ రేపు. నువ్వు మోసపోయా, నేను మోసపోయా. నేనైతే 3 సార్లు డింగ్ డింగ్. వీడిని మనం నాశనం పట్టించాలి. వీడిని ఏం చేద్దాం? ఆడేడాడు లేను. ఇప్పుడు ఉంటావు చూడు. ఏమైనా ఏడబారిపోతున్నా? ఏం చేద్దామే? దీనికి ఒక అసలైన పనిష్మెంట్ ఇద్దాం. నువ్వు వెళ్ళిపోయి కూర్చో. అమ్మయ్యా ఫ్రీడమ్ పోయింది బేబీ. థాంక్యూ సో మచ్. నిన్ను పెళ్లి చేసుకుంటాను నేను. ఎంత కష్టపడ్డాను తెలుసా దాన్ని పంపించనీకి. పంచ్ పటాకాలో ది సెకండ్ టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో మనం రాక్షసుల్లాగా బిహేవ్ చేస్తుంటాం. ఇప్పుడు ఆ రాక్షసుడు నాలో వస్తే ఏం చేస్తాడో చూద్దాం. మనం చెంబు పట్టుకొని చెరువు గట్టుకి వెళ్తుంటే వాడని వచ్చి ఏడికి వెళ్తున్నావు అంటే అప్పుడు ఇక ఇట్రా ఇట్రా పుట్ట రాపిరా నేను వద్దంటే. అరే ఏమరా రాములు, ఏడికి పోతున్నా? పొద్దున పోతున్నా లండన్ పోతా. ఒక టికెట్ వేయాలా నీకు కూడా? మొన్న అవును మీ అబ్బాయిని 10 మంది వచ్చి కొట్టారంటే ఏమైనా? మరి ఆడు తీట పని చేస్తే కొట్టాడా? ఏమైనా రాములు అట్ట ఎడుతున్నావా? ఏం కాలే. ఎక్స్ప్రెస్ అరే పిలుక బలి పెట్టినావు కదా నువ్వు. ఏ పట్నం పోయినావా? లేదు, సిటీకి పోయినా. ఏంది టీ? వేడి పెట్టియా? వేడి పెట్టియా? ఏమరా ఇది చల్ల నీళ్ళు? మా ఇంట్లో నీళ్ళు లేవు, అర్జెంట్ వస్తుంది. ఇప్పిన ఏడికి పోతున్నావు పొద్దున పొద్దున? బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఆడ అల్పపీండం అయితే నీకేమైందిరా? ఇది బంగాళాఖాతం. ఇది అల్పపీండం ఏడుంది? రన్నింగ్ లో ఉంది. ఏమండి ఇక్కడ ఆమె కూడా అర్జెంట్. నెక్స్ట్
నేను చాక్లెట్ తెచ్చుకున్నప్పుడు నా ఫ్రెండ్ గుంజుకుంటే నేను రాక్షసత్వం చూపిస్తాను. రవి చాక్లెట్. రేపు పొద్దున వచ్చేస్తుంది. నెక్స్ట్. మనం కష్టపడి గెలుచుకున్న పటాస్ కప్పుని ఎవరైనా పలగొడితే రాక్షసంలో బిహేవ్ చేస్తాం. నేను ఫ్రెండ్ పగలగొట్టినా, అరే సారీ రా మామ, అరే ఏం రా ఎట్లా పలగొట్టినావు అని కొట్టేస్తాం. కొట్టి దా దా దా. అరే ఎందుకు అట్లా కొట్టేసినావు? సూపర్ నేనున్నా. అరే బోడి కప్పు కోసం దోషం కొడతావరా? నార్మల్ మా యాదమ్మ చెప్తుంది. యాదమ్మ చెప్పురా. నా పిల్లం ఎవరైనా ముద్దు పెట్టినప్పుడు వస్తుంది నాకు. గారి మనవడు దెబ్బ పార్టిసిపేట్ లో అబ్బా. ఎట్లుంటో అట్లే పరమేశ్వర తెల్లగా ఉంది, గడ్డమేమో నల్లగా ఉంది. ఇది ఎలా సాధ్యం? ఎగ్గు మారిపోయింది. కోడి పుట్టు కోడి పెట్ట నేనే పుట్టు పుట్టు మా పక్కన లెట్స్ వెల్కమ్ హరి. అమ్మాయిలు అబ్బాయిలు ఒక సిచ్యువేషన్ కి ఎలా రియాక్ట్ అవుతారు? ఫస్ట్ కాలేజ్ నుంచి తీసుకుందాం. ఒక అమ్మాయి కాలేజ్కి వెళ్ళాలనుకో వాష్రూమ్కి వెళ్ళినంత ఈజీ కాలేజ్కి వెళ్ళిపోద్ది. అదే ఒక అబ్బాయి కాలేజ్కి వెళ్ళాలనుకో ఒలింపిక్స్ లో ఫైనల్కి వెళ్ళినంత కష్టం వాడికి. ఈ అమ్మాయిలు సైజ్ 0 మెయింటైన్ చేసినట్టు 90 రెడ్నెస్ కూడా మెయింటైన్ చేస్తారు. నా దృష్టిలో 75% దాటిన రెడ్నెస్ దేనికి పనికి వస్తుందా? 4 తీసుకోవడం కూడా పనికిరాదు. సో ఇప్పుడు ఏంటంటే కాలేజ్ బంక్ కొట్టినప్పుడు అమ్మాయి ఎలా రియాక్ట్ అవుద్ది, అబ్బాయి ఎలా రియాక్ట్ అవుతుంది చూద్దాం. అమ్మాయి కాలేజ్ బంక్ కొట్టాలంటే ఎలా ఉంటుందో తెలుసా? ఒక దొంగతనానికి ఒక ఇంటికి వెళ్ళి తాళం వేసి ఉంది వెనక్కి తిరిగి వచ్చి ఎంత అటకారంగా ఉంటుంది. అమ్మాయి గోడ దొక్కడానికి వెళ్తే అంతే అటకారంగా ఉంటుంది. ముగ్గురు అమ్మాయిలు గోడ దొక్కడానికి వెళ్ళారు అనుకో ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ అమ్మాయి, ఏమే ఈరోజు గోడ దొక్కలు అనుకుంటాను. గోడ దొక్కలంటే ఏం చేయాలి? ఫస్ట్ మన కాలేజ్ గోడ ఉందో లేదో చూసుకోవాలి. ఇంకొకటి, ఏమే చెప్పే గోడ ఎలా దొక్కలే? ఒక్క నిమిషం ఆగే. ఏం చేస్తున్నావు? గూగుల్ మ్యాప్స్ ఆన్ చేస్తున్నా. అంటే కాలేజ్ కూడా అలా ఒక గూగుల్ మ్యాప్ లో దిగుతారు వీళ్ళు. ఎవరైనా పొరపాటు ప్రిన్సిపల్ అనుకో ఎలా ఉంటుందంటే హోలీ రోజు కలర్ దొక్క కారం మోహనం వేస్తే మనం ఎలా తయారవుతాం అలాగే వెళ్ళిపోతారు అన్నమాట ప్రిన్సిపల్ చూడగానే. వీళ్ళు గోడ దొక్క లోపు కాలేజ్ అయిపోద్ది, ఖచ్చితంగా కాలేజ్ గేట్ నుంచి వెళ్ళిపోద్ది. ఏం ప్రిన్సిపల్ వచ్చినా ఆగిపోతారు, పిల్లి వచ్చినా ఆగిపోతారు, ఆయన చూసినా ఆగిపోతారు. ఏమన్నా అంటే కాలేజ్ కూడా పొడవుంది అంటారు. ఎందుకంటే ఇలాంటిది ఐసీయూలో అర్థం లేదని ఆపరేషన్ వద్దన్నదంట. ఐసీయూలో అర్థం లేదని ఆపరేషన్ వద్దన్నదంట. అదే మన అబ్బాయి గోడ దూకడానికి వెళ్ళాడు అనుకో, ఏయ్ ఫస్ట్ నైట్కి వెళ్ళి మగాళ్ళ వెళ్తాడు, రా రా దోక ఇటు పక్కడు బావ అటెండెన్స్ తక్కువ ఉంది బావ ఎలా బావ గోడ దూకడం. అరే స్లిప్లు ఉన్నప్పుడు ఎగ్జామ్ గురించి భయపడకూడదు, కాంటెస్ట్ ఉన్నప్పుడు అటెండెన్స్ గురించి భయపడకూడదు, నువ్వు దూకరా. చెప్ప ప్రిన్సిపల్ చూస్తే డీటెయిన్ చేస్తాడరా. ఎవడరా డీటెయిన్ చేసింది? మనల్ని డీటెయిన్ చేసేస్తే కాలేజీ డబ్బులు ఎవరు కడతారా? మనం కాంటెస్ట్ కడితేనే ఆడిపోతున్నాడు రా. ఎవరా మనల్ని ఎందుకు డీటెయిన్ చేస్తాడు? గోడ దూకరా అంటే బరి తగ్గించాలి కానీ బలవంతం పెడతా వింటారా. నీలాంటుడే చేతికి బీరిస్తే బిస్కెట్ ముంచుకొని తిన్నాడంట. నెక్స్ట్ లవ్ లో అంటే అమ్మాయి అబ్బాయికి సైడ్ కూడా ఉండాలని ఉంటుంది. సైడ్ కూడా అబ్బాయిలు ఎలా బిహేవ్ చేస్తారు, అమ్మాయిలు ఎలా బిహేవ్ చేస్తారు. ఒక అమ్మాయి లవ్ చేసింది అనుకో ఆ అమ్మాయికి తప్ప ఎవ్వరికి తెలియదు. అదే ఒక అబ్బాయి లవ్ చేశాడు అనుకో ఆడికి తప్ప అందరికి తెలియదు. ఒక
అమ్మాయి అబ్బాయిని చూడాలని ఎలా చూస్తుంది తెలుసా? ఫ్యామిలీతో మనం ఫ్యాషన్ టీవీ చూడాల్సి వస్తే ఎలా చూస్తాం? అంత సీక్రెట్ గా చూస్తుంటది ఒక అమ్మాయిని. అది ఎలా చూస్తుంది తెలుసా? అబ్బాయిని చూడాలంటే ఇలా చూస్తారు. ఖచ్చితంగా ఒక అమ్మాయి సైట్ వేస్తుందంటే పక్కన ఎలాంటి అమ్మాయిని పెట్టుకుంటారు తెలుసా? తనకన్నా అందంగా లేని అమ్మాయినే పెట్టుకుంటది ఖచ్చితంగా. వీళ్ళు ఏం చేస్తారంటే రైల్వే స్టేషన్ లో అనౌన్స్మెంట్ ఇచ్చినట్టు వీళ్ళు పాపం ఇస్తూ ఉంటారు. పక్కన చూస్తున్నాడే, నిన్నే చూస్తున్నాడు. బంద్ రోజు బస్సులు ఆపేస్తుంది చూసా, అలా ఫీలింగ్స్ లోపల ఏం చేసుకుంటారు అనమాట. ఫీలింగ్స్ చెప్పడం కూడా భయపడిపోతుంటారు. ఇలాంటిదే డాడీ పేరు చెప్పమంటే డిక్షనరీ తీసి ఎత్తుకుందంట. అదే మా అబ్బాయిని అలా పెట్టుకోమను, అరే అమ్మాయి చూస్తుందంటే చూస్తుంది, నువ్వు సైడ్ అయిపో. ఒక అబ్బాయి వచ్చి, అరే మావా అమ్మాయికి అంత అందంగా ఉందంటే ఖచ్చితంగా ఎవడో లవర్ ఉంటాడరా, వెనకతలు వెళ్ళొద్దురా. అరే వెనకతలు వికెట్లు ఉన్నాయని ముందు బ్యాటింగ్ ఆడడం మానేస్తావా? అమ్మాయి వెనకాల తిరిగినప్పుడు అమ్మాయి అందంగా ఉందని చూడాలి బాబా. లవర్ ఉన్నాడా, లవగా ఉన్న అమ్మాయి ఉన్నాడా, ఇవన్నీ మనకెందుకు బాబా? నీలాంటిడే పెళ్ళైన తర్వాత పిల్లలు లేచిపోద్దామని భార్యతో బౌండ్ రాయించుకున్నాడంట ముందే. నెక్స్ట్ క్లాస్ లో ఎలా ఉంటుంది మనకి? అమ్మాయి క్లాస్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? సార్ బోర్డు తిరిగిన వెంటనే బెంచ్ కాస్త బెడ్రూమ్ అయిపోద్ది అమ్మాయిలకి. సార్ పొరపాటు తిరిగిరనుకో క్లోజ్అప్ ఆడో ఫెయిర్ అండ్ లవ్లీ ఆడో రెండు కల్పించేస్తారు. అదే అబ్బాయి అనుకో, సార్ బోర్డు వైపు తిరిగి బెంచ్ వైపు తిరిగి ఒకటే ఎక్స్ప్రెషన్. క్లాస్ వెంటబయ్యో స్పెట్స్ పెడతాడు. అదంటే బాడీ పెంచి మీద ఉంటుంది, మైండ్ మంచం మీద ఉంటుంది. క్లాస్ లో ఇంకోటి, మనం ఏదైనా గొడవ చేస్తే మేడం దొరికిపోయాం అనుకో, అమ్మాయిలు ఎలా రియాక్ట్ అవుతారు, అబ్బాయిలు ఎలా రియాక్ట్ అవుతారు చూద్దాం. మేడం చూసింది, ఒక అమ్మాయి లేపింది, అమ్మాయి ఎలా రియాక్ట్ అయిపోతుంది తెలుసా? మేడం ప్లీజ్ మేడం బయట పంపించదు మేడం, నువ్వు చెప్పు, నీతో ఎవరు మాట్లాడారు చెప్పు, అందరినీ బయట పంపించేస్తుంటే ఈ కింద ఉన్నాళ్ళు నా పేరు చెప్పకే ప్లీజ్, నా పేరు చెప్పకే. ఎలా ఉంటదంటే సూసైడ్ నోట్ మీద సాక్షాత్కం పెట్టమన్నట్టు ఫీల్ అయిపోతారు వీళ్ళు. అంత బాధ ఎందుకు? బయట పంపించి తెలిపోవచ్చుగా. వెనక ఇలాంటి వాళ్ళే కాలేజీలో ప్రిన్సిపల్ భయపడి ఫేస్ కి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని తిరిగిందంట. అదే అబ్బాయి, అరా మాట్లాడి నువ్వే కదా, బయటకు పో. ఓకే థ్యాంక్ యూ, ఎవరికి కావాలి క్లాసు? అడిగి వెళ్ళంటే తాగడానికి నీళ్ళు లేనప్పుడు పిలిచి పాయసం పెడితే ఎలా ఉంటది? సేమ్ మనకి ఇచ్చేసిన ఎలా ఉంటుంది. నీతో ఎవరో మాట్లాడి చెప్పు, వాళ్ళు కూడా బయటికి పంపించేస్తున్నా. బాబు నా పేరు చెప్పు, బాబా నా పేరు చెప్పు. అందరూ కలిసి ఎలాగెళ్ళిపోతారంటే షాప్ ఓపెనింగ్ వెళ్ళి సెలబ్రిటీ లా కాడ ఎగరేసుకుని మరీ వెళ్తారు. బయట రికార్డ్ డాన్స్ జరిగిందంటే లోపల రికార్డులు కూడా మర్చిపోతాడు మా వాళ్ళు. అలా అంటూ ఈ అబ్బాయి. ఓకే థ్యాంక్ యూ. ఉదయం పూట వచ్చే టీవీ షోలు ఎలా ఉండబోతాయో కంటికి కట్టినట్టు చూపెడతానంటున్నాడు మా యాదమ రాజు. లెట్స్ వెల్కమ్ హిమ్ ఫ్రమ్ రచ్చ రైడర్స్. ఇవాళ రేపు టీవీ కామన్, సినిమా కంటే ఎక్కువ అడ్వర్టైజ్మెంట్లు. ఇవి వింత అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయన్న. ఆ వింత అడ్వర్టైజ్మెంట్లో ఇప్పుడు నేను చేసి చూపిస్తా. పొద్దుగాల కొన్ని సుప్రభాతాలు వస్తాయన్న, ఆరోగ్యంగా ఎట్లుంటారో కొన్ని ఉంటాయి. కొన్ని అవి ఎట్లుంటాయో మీకు చేసి చూపిస్తాను అన్న. నువ్వు ఫోన్ చేయనా? హలో రింగల్ లేపినానా? మాట్లాడు. నేను శ్రీముఖి చేసినరా? నువ్వు ఫోన్ చేయమన్నావు కదరా? నా చేయమన్నా. నీకా? మాట్లాడక. నీకే చేస్తారా? హలో చెప్పురా, ఎందుకు ఫోన్ చేయమన్నావు? అన్నా నేను ఇట గురి మన చెప్పాలి కదరా ఫస్ట్. హలో హలో గురు గురువు కదరా? గురుగా గురుజీ. గురుజీ నమస్కారం చెప్పండి. నువ్వే చెప్పాలి, ఎందుకు ఫోన్ చేయమన్నావు? గురుజీ హలో, నా ఆరోగ్యంకి ఏమైంది? హలో గురుజీ నమస్కారం అండి, శుభోదయం. ఉదయం పూట లేవంగానే దొడ్డుకొస్తుందా? నాకు వస్తుంది కరెక్టే, కానీ కడుక్కోలేకపోతున్నాను. దానికి పరిష్కారం ఏమైనా ఉందా గురుజీ? ఓకే గురుగారు, మీ పేరు? నా పేరు శ్రీముఖి. ఓకే అండి, మేము చెప్పిన విధంగా మీరు చేస్తే 3 పూటలు వస్తుంది. థ్యాంక్ యూ గురుజీ. చెప్పేదేనండి. హలో
హలో మీ పేరు? హరి ఎట్లున్నావురా? మరొక కస్టమర్ చెప్పగలరు? ట్రింగ్ ట్రింగ్. హలో, హాయ్ గురుగా. చెప్పండి. గురుగా. దుర్గా కాదు, ఇది గురుగారు. మొగుడు నన్ను బాగా కొడుతుంది. ఇది మొగుడు నిన్నే కొడతాను, నేను కొట్టాను. మీ పేరు తెలుపగలరు? నా పేరు శ్రీముఖి. శ్రీముఖి గారు, మీ పుట్టిన తేదీ తెలుపగలరా? నా పుట్టిన తేదీ మే 10. మీ 10 పుట్టినందువలన మీరు దొడ్డుగున్నారు. గురుగా నేను ఏం చేయాలి? ఏం చేయాలంటే రోజు పొద్దుగల కప్పకూర తినండి. అప్పుడు మా భర్త నన్ను కొట్టడా? మానేస్తాడు. ఓకే, థ్యాంక్ యూ గురుగా. థ్యాంక్ యూ. బాయ్, టేక్ కేర్, స్వీట్ డ్రీమ్స్. ఓకే. ఇప్పుడు ఎక్స్ప్రెస్ సారీ. హలో, ఎంత తిన్నా లావుగా అవట్లేదండి. ఒక పని చేయండి, మీరు రోజు ఏం తింటారు? రోజు అన్నం తింటాను. అది తినకుండా శ్రీముఖి గారికి ఇప్పుడే ఒక టిప్ చెప్పాను. రోజు కప్పకూర మీరు ఆమె వండుకొని తింటే మీరు ఫ్రై చేసుకొని ఇట్లుంటాయి నా కొన్ని అడ్వర్టైజ్మెంట్. ఇది అడ్వర్టైజ్మెంట్ కాదు, ఇది ప్రోగ్రామ్. అడ్వర్టైజ్మెంట్ ప్రోగ్రామ్ ఇట్లుంటది. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇట్లా ఉంటాయి తెలుసా? కొన్ని ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చినాయి. నా పేరు సుజాత అండి, నా మొగుడు రోజు సంవత్సరం దేనికి చేత కాకపోతుండే నాకు. ఒకరోజు ఇట్లానే ఊరి వేసుకుందామని వెళ్ళాను. వెళ్ళి ఫ్యాన్ కి ఊరి వేసుకుంటుంటే అప్పుడే టీవీలో ఒకటి కనిపించింది. మీ ఆయన మీతోటి సంసారం చేస్తలేడా? అయితే వాడండి గురుకులం గుర్రం వాడండి, ఆటోమేటిక్ గా రోజుకి 3 పూటలు వాడితే ఆటోమేటిక్ గా మీ భర్త మీ దగ్గరకు వస్తాడు. అప్పుడు ఆ అడ్వర్టైజ్మెంట్ చూసినా అండి. ఆ అడ్వర్టైజ్మెంట్ చూడగానే రోజు నేను 3 పూటలు మా ఆయనకి ఇచ్చిన. ఆ తర్వాత మా ఆయన రేస్ గుర్రం అయిపోయింది. అప్పటి నుండి మీరు ఇట్లా వాడండి, గుర్రం, రేస్ గుర్రం ఇట్లా ఉంటది. ఇంకొన్ని ఉంటాయన్న, బాత్రూమ్ కడిగి ఉంటది ఒకటి పిరిపికాయలు. అది కరెక్ట్ అనా? మనం తినే టైంలోనే వస్తుంది అన్న. ఆ బాత్రూమ్ లో చేయబెట్టి చూడండి నో క్రిమిలు భూతద్దం పెట్టి మరి చూపిస్తాడు మనకాడు. ఆ తినాలన్నా ఏం చేయాలి? ఇక్కడేమో ఇటు చూడండి ఎంత కర్రెగా ఉందో, ఇటు చూడండి ఎంత తెలుపు ఉందో. ఇప్పుడు మనకి కిరిపికి వాయిల్ వాడదాం, దీంట్లో పోదాం. ఇప్పుడు ఒక 10 నిమిషాలు వెయిట్ చేసాం. వావ్, నేను నమ్మలేకపోతున్నానండి, ఇంత బయటకు వచ్చింది. ఈ మధ్య తాడుకు ఒక మందు వచ్చిందన్న, తాడు మానిపించడానికి. అది రోజు చూపిస్తారు, గింతనే ఉంటాడు డబ్బా. మీ అయినా రోజు తాగుతుండ. అయితే ఆడుండ్రి, గుడి మీద అయితే తిండ్రి. రోజు నీళ్ళు కలిపి మీకు మీ ఆయనకి మానేస్తాడు. లేకపోతే నేను తెచ్చిన ఒక తాయితిస్తా మీకు, అది మీ ఆయనకి మొలతాడికే కట్టరు మలయాడ కట్టారు. ఒక ఆయన కట్టిండు. ఆయన వచ్చి, నేను ఫస్ట్ మస్తు తాగుతాని, రోజు వయసుకాడ అనుకునేటోని. ఇప్పుడు నేను నా పిల్లం చెప్పినట్టు రోజు వింటున్నా. ఎందుకో తెలుసా? రోజు నా పిల్లం కొడుతుంది కాబట్టి. సూపర్. మరి ఈ రోజు పంచ్ పడాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్స్ ఇచ్చింది రఘు అండ్ సునీల్. గుండెకొచ్చి చుట్టుకుంది చిట్టి పూల తీగ. దట్ ఈస్ ఇవాళ రచ్చ రైడర్స్. మళ్ళీ రేపు సోదబ్బా ది యూట్యూబ్ స్టార్ రోస్తాడరా. రెడీగా ఉండండి, చూస్తూనే ఉండండి. షటర్స్ ఫుల్ టు బిజినెస్ బైక్ ఉన్నాయి. గురు వాట్సాప్ లో చాటింగ్ అంటే చెప్పలేని ఇష్టమైన అత్తమ్మగారి మనవడు దెబ్బ పార్టిసిపేట్ లో అబ్బా. తీసినాక ఎట్లుంటో అట్లే ఆటమస్తి పరమేశ్వర ఇక్కడ. తెల్లగా ఉంది, గడ్డమేమో నల్లగా ఉంది. ఇది ఎలా సాధ్యం? సిగ్గు మారిపోయింది. పక్కలే ఆడుకో.